బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలోని ఏసీబీ కోర్టు హాల్లో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కంటతడి పెట్టారు. కావాలని ఈ కేసులో ఇరికించారని న్యాయాధికారికి కేసిరెడ్డి విన్నవించారు. ఈ కేసులో తన ఆస్తులు జప్తు చేశారని, 45 ఏళ్లుగా ఉన్న తమ పెద్దల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని వాపోయారు. 164 స్టేట్మెంట్లలో కూడా తన చేత బలవంతంగా సంతకం తీసుకున్నారని ఆరోపించారు. 100 రోజులు దాటినా ఛార్జ్షీట్ విషయంలో కాలయాపన చేస్తున్నారని అన్నారు. తనకు బెయిల్ రాకుండా ఉండేందుకు కుట్ర జరుగుతోందని వెల్లడించారు. ఇక ఇటీవల దొరికినట్లుగా చెబుతున్న 11 కోట్లకు తనకు సంబంధం లేదని కేసిరెడ్డి తెలిపారు. ఆ నోట్లు తనవి అయితే వాటిపై ఒక్క వేలిముద్రైనా ఉండాలి కదా అని అన్నారు. హైదరాబాద్ లో పట్టుబడిన 11 కోట్లు ఎవరివో సిట్కే తెలుసన్నారు. వరుణ్ స్టేట్మెంట్ పరిగణలోనికి తీసుకుని తనను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. తన కుటుంబ పరువు తీసేలా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కేసిరెడ్డి కంటతడి పెట్టారు. ఇక విజయవాడలోని ఏసీబీ కోర్టు హాల్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ఏసీబీ కోర్టు హాల్లో కేసిరెడ్డి కంటతడి పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఏం జరుగుతోంది, డీటెయిల్స్ ఏంటి? మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి 12 మంది నిందితుల్ని కూడా కోర్టుకు తీసుకువచ్చారు సిట్ అధికారులు. ఈ నేపథ్యంలో కోర్టు హాల్లో న్యాయమూర్తి ముందు A1 గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోర్టు హాల్లో కంటతడి పెట్టారు. కావాలని ఈ కేసులో తనని ఇరికించారని కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆరోపించారు. కేసుకి సంబంధించి నా ఆస్తులన్నింటినీ జప్తు చేయడంతో పాటుగా ప్రస్తుతం తన వయసు 43 సంవత్సరాలు అయితే 45 ఏళ్లుగా ఉన్నటువంటి తమ పెద్దలకి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు 164 స్టేట్మెంట్ లో కూడా తన చేత బలవంతంగా సంతకం తీసుకున్నారు అంటూ ఆయన కోర్టు హాల్లో కంటతడి పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం సిట్ అధికారులు మద్యం కుంభకోణం కేసులో కావాలని ఇంకెవరిని ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప 100 రోజులు దాటినా కూడా ఛార్జ్ షీట్ విషయంలో కాలయాపన చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తనకి బెయిల్ రాకుండా ఉండేందుకే కుట్రలన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు అంటూ కూడా ఆరోపించడం జరిగింది. అయితే చాణక్య, వరుణ్ పేర్లు చెప్పి తన పైన నిందలు వేస్తున్నారని, హైదరాబాద్ లో పట్టుబడినటువంటి 11 కోట్లకు తనకు ఎటువంటి సంబంధం లేదు, కావాలని ఆ 11 కోట్ల రూపాయలని సాకుగా చూపించి తనకి బెయిల్ రాకుండా చేయడంతో పాటు ఇంకొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి వారిని ఇరికించే ప్రయత్నంలో భాగంగానే కాంతి, మీరు హోల్డ్ లో ఉండండి, మరో బ్రేకింగ్ చూద్దాం.